సింహాద్రి అప్పన్న ఆలయంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి. ఆలయ ప్రాంగణంలో గోడకూలి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి చిత్రపటాలకు నివాళులర్పించారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ తరపున ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. మరణించిన వారికి ₹1 కోటి ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారని, ఒకవేళ ఇవ్వని పక్షంలో తాము అధికారంలోకి రాగానే ఆదుకుంటామన్నారు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి ఆ కుటుంబాల పక్షాన్ని నిలబడి మరి ఏదైతే ఆ కుటుంబాల్లో ఒకరికి కూడా ₹1 కోటి సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం, దానికి దిగి వచ్చిన ప్రభుత్వం ఒక 25 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి చేతులు దులుపుకోవడం, మిగిలిన 75 లక్షలు ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేస్తామని జగన్మోహన్ గారు మాట్లాడమే కాకుండా మళ్ళీ పార్టీ నుంచి కూడా ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ గారు సాయం చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ అంబాజీపేటలో మరి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి 2 చనిపోతే వారికి కూడా మరి 2 కుటుంబాలకి చెరుకు 2 లక్షల రూపాయల చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి డబ్బుని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ, ఉన్నటువంటి గ్రామ అలాగే మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఆ 2 కుటుంబాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ 2 లక్షల రూపాయల సాయం కూడా 4 లక్షల రూపాయలు వారికి అందజేసి వెళ్ళడం జరుగుతోంది.